హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి అండ్ పూజ విధానం ఎలా చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ మార్నింగ్ లేవగానే రూమ్స్ అన్ని క్లీన్ చేసుకొని ఇంకా బయట అయితే ముగ్గు పెట్టేసుకుని ఇంకా వెంటనే గడపలకు కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుని ఇంక బయట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా. ఇంక ఇప్పుడు వచ్చేసరికి లోపల దేవుడి దగ్గర అయితే కొంచెం డెకరేట్ చేసుకోవాలి కదా. సో ఇంక దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేసేసుకున్నాం. మంచిగా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే ఇంకా గంధం బొట్టలతో అయితే కుంకుమ బొట్టలు, గంధం బొట్టలు అవి పెట్టేసుకుని దేవుడి ఫోటోలన్నీ బొట్టలు పెట్టేసుకున్నాం అనమాట. అండ్ సింపుల్గా పువ్వులతో అండ్ అలాగే మామిడి పువ్వులతో అయితే డెకరేట్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి గారెలు అయితే వేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు నైవేద్యానికి కావాలి కదా, సో గారెలు అయితే వేస్తున్నాం. ఫస్ట్ త్వరగా అయిపోతాయి కదా అని చెప్పి గారెలు అయిపోగానే ఇంక వెంటనే బూరెలు కూడా పప్పు అయితే రుబ్బేస్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు చూపిస్తాను కదా, పప్పు అయితే అలా సాఫ్ట్గా మనం పిండి రుబ్బుకుంటే కనుక బూరెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి పూర్ణం బూరెలు కదా, సో పూర్ణం కావాలి. ఇంకా పూర్ణం బూరెలకు కూడా నేను ప్రిపేర్ చేస్తానన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి స్మాషర్తో మనం స్మాష్ చేసుకుంటే కనుక మనకి బూరెలు అనేవి మంచిగా వస్తే లోపల కూడా మనకి తినడానికి సాఫ్ట్గా ఉండదు అనమాట. అంటే మరీ అంత పప్పుల కన్నా తగలకుండా జస్ట్ మన ఇలా సాఫ్ట్గా అయితే మనకి బాగుంటుంది అన్నమాట తినడానికి కూడా. అలాగే మనకి నచ్చిన సైజెస్తో చేసుకోవచ్చు ఇది బాల్స్ అనేవి. మేము రెగ్యులర్గా ఎప్పుడూ చేసుకునేలాగే మేము నార్మల్ సైజులోనే చేసుకున్నాం అన్నమాట. అండ్ మీకు ఏమైనా కొంచెం పలుగ్గా ఉంటే కనుక స్మాషర్తో ఇలా స్మాష్ చేసేసుకోండి. ఇక నేను చూపిస్తున్నాను కదా, నేనైతే ఇలా చేసుకుంటాం అనమాట బాల్స్ అనేవి. ఇంకా వెంటనే ఇంకా బూరెలు కూడా వేసేసుకున్నాము. వెంటనే చూసారు ఎంత బాగా వచ్చినాయో క్రిస్పీగా. అండ్ చాలా బాగుంటాయి అన్నమాట. నాకు చాలా ఇష్టము ఇలా క్రిస్పీగా వస్తే. ఇంకా బూరెలు కూడా అయిపోయి ఇంకా నైవేద్యాలన్నీ ఇంకా అయిపోయాయి అనమాట. ఇంకా అన్నీ పక్కన పట్టేసుకుని ఇంకా అమ్మవారిని కూడా నేను ఇంకా రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోతుంది అనమాట. పూజ కూడా మాకు 1 అయిపోయింది, లేట్ అయిపోయింది చాలా. ఇంకా వెంటనే ఇంకా అమ్మవారికి బొట్లు అవి పెట్టేసి ఇంకా నైవేద్యాలు కూడా పెట్టేసామన్నమాట. అండ్ మా దగ్గర కొంచెం ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసాము. ఇంకా నైవేద్యాలు ఏదైతే ఉండామో అవి కూడా పెట్టుకున్నాము. అండ్ బూరెలు, అలాగే పరవాన్నము, అలాగే గారెలు అనమాట. అలాగే కొన్ని ఫ్రూట్స్ ఉంటే అవి కూడా పెట్టాము అమ్మవారికి. అండ్ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ నాకు సింపుల్గా చాలా బాగా అనిపించింది చూడగానే. ఇంకా అమ్మవారికి పూజ అంతా అయిపోయాక లాస్ట్న సాంబ్రాణి ధూపం కూడా వేసేసాను. అండ్ సాంబ్రాణి ధూపం వేస్తే ఇంకా అదొక వైబ్ అన్నమాట. అమ్మవారికి వేసేటప్పుడు నాకు చాలా ఇష్టము. సో ఇంకా అమ్మవారికి వేసేసి ఇంకా పైన దేవుడి దగ్గర కూడా వేసేసాను. ఇంకా అవన్నీ వేసేసాక మంచిగా అక్షంతలు అవి వేసి కాసేపు పూజ చేసుకొని మంచిగా ఇంకా దండం పెట్టుకున్నాను అనమాట చాలాసేపు. అండ్ అందరూ బాగుండాలి, అలాగే మనం కూడా బాగుండాలని చెప్పి అమ్మవారికి మంచిగా మొక్కుకొని లాస్ట్గా నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించేశాక ఇంకా మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాను. అండ్ దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మిగతా కొంచెం ఇంకా సాంబ్రాణి ఉంటాయి లాస్ట్ని అమ్మవారికి కూడా మళ్ళీ వేసాను అనమాట. నాకు ఎందుకో వేయాలనిపించింది. ఇంకా సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో నాకైతే ఈరోజు చాలా బాగా అనిపించింది, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు పూజ విధానం అయ్యి చేసుకుంటే. అండ్ ఇదండి వ్లాగ్ అనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.